ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలని బయటపెడుతూ మరి అన్యాయంగా ఈ మాజీ శాసనసభ్యులైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని అన్యాయంగా కేసులో ఇరికించి ఈరోజు జైలు పాలు చేయటం జరిగింది. మరి ఆయన కడిగిన ముత్యం వల్లే మళ్ళీ బయటికి రావాలని చెప్పి ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు అందరం కూడా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడైనా సరే కొనుక్కున్న వాడిది తప్పని నిరూపించినటువంటి ఏకైక ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి అరాచకాలు ఎన్నో జరుగుతూ ఈరోజు అన్యాయంగా ఆయన్ని జైల్లో ఉంచడం జరిగింది. మరి ఆయన కడిగిన ఆణిముత్యం వల్లే బయటకు వస్తాడని చెప్పి రావాలని చెప్పి మరి ఆ దేవదేవునైనటువంటి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ మేమందరం కూడా ఇక్కడ ఆయన యొక్క బాగోగుల కోసం మేము ప్రార్థించడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనల్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆయన చేసినటువంటి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అరాచకాలని అందరూ ఖండించాలని చెప్పి కూడా నేను ఈ సమావేశంగా ఇక్కడ నేను కోరటం జరుగుతుంది. అందరూ కూడా మరి ఆ దేవదేవుని ప్రార్థించి మరి బ్రహ్మనాయుడు మరి కడిగిన ఆణిముత్యం వల్లే బయటికి రావాలని చెప్పి మేము పరమశివుడిని ప్రార్థిస్తూ అందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది. మరి త్వరలోనే ఆయన మరి బయటకు వస్తారని చెప్పి పాత శివాలయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొప్ప పూజా కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని కూటమి చేసిన కుట్రలను భగ్నం చేస్తూ బ్రహ్మనాయుడు గారు త్వరలో జైలు నుంచి విడుదల కావాలని, వారి ఆయురారోగ్యాలు మరియు బలంగా చేకూరి బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి త్వరలో కాబోయే ఎలక్షన్లో కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా విజయం సాధించి తదుపరి 2029లో మంత్రిగా కూడా కొనసాగుతారని వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు లేవు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు. అందరూ కూడా ధైర్యంతో ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 10 రోజులు అవుతుంది. ఇలాంటి అరెస్టుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టుని ప్రజలందరూ కూడా బ్రహ్మనాయుడు గారు చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం, ఇలా తప్పుడు కేసులు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి పార్టీకి, ఇక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు పార్టీకి 2 పార్టీలు కలిసి బ్రహ్మనాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మేము ఈ రోజున ప్రసన్న రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. బ్రహ్మనాయుడు గారికి మంచి జరగాలని చెప్పేసి, త్వరగా ప్రజల్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. ఓం నమ శివాయ. మన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా మన నియోజకవర్గంలో మన శివాలయం గుడిలో మన కార్యకర్తలు నాయకులందరూ కూడా పూజా కార్యక్రమం చేశాము. మన అందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ బ్రహ్మనాయుడు గారు మళ్ళీ తొందరగా ప్రజల్లోకి వచ్చి మనతో పాటు ఈ కూటమి చేసే అరెస్ట్ దోపిడీ రాజకీయాలని అరికట్టాలని తిరగాలని కూడా కోరుకుంటూ, అలాగే బ్రహ్మనాయుడు గారు కూడా ఎప్పుడు తప్పు చేయడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆయన ఎదుర్కొనే శక్తి లేక ఏదో ఒక వంక పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయించారు. అలాంటి అరెస్ట్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలే. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఎవరిని రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ ఎవరు బాగా తిరుగుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎప్పుడు అన్ని విధాలుగా ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా కూడా చేయని తప్పుని కూడా తప్పుగా రుద్దించి అరెస్ట్ చేయించారు. కాబట్టి మళ్ళీ బ్రహ్మనాయుడు గారిని ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈ శివాలయం పూజ ఈ శివుని ఆధ్వర్యంలో పూజ చేశాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగి మళ్ళీ మన బ్రహ్మనాయుడు గారు తొందరగా రిలీజ్ కావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం మన ప్రీతమ నాయకులు బ్రహ్మనాయుడు గారిని
అక్రమంగా అరెస్ట్ చేసింది మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని త్వరగా రిలీజ్ కావాలని మన శివాలయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ముక్తకంఠంతో ఆయన కడిగిన ముత్యంలా బయటికి వచ్చి ప్రజా జీవితంలో మళ్ళీ అందరి తరపున పోరాటం చేయాలని, ఈ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలలో మనం అందరం చూసే ఉన్నాం. ఇది అచ్చం మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసుకుని ఈ విధమైన అక్రమ అరెస్టులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇదే ఇప్పటికైనా ఈ పాలకులు వాళ్ళు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపాలే కానీ ఎవరైతే నోరు ఇప్పి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఈ కక్ష సాధింపు చర్యలను మేము అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఇది కక్షపూరితమైన అరెస్టే కానీ ఆయన ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు ఆయన తప్పు చేయలేదని. ఇట్లాంటి అరెస్టులని మేమందరం పార్టీ తరపున కానీ ఈ వినుకొండ ప్రజానీకం తరపున మేమందరం కూడా ఖండిస్తూ ఆయన ఈ ఈశ్వరుడి అనుగ్రహం వల్ల తొందరగా బయటికి రావాలని మేము ఈ రోజు ప్రార్థనలు చేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన్ని వెంటనే జైలు నుంచి విడుదల కావాలని ఆయన అభిమానులు, ఈ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆ దేవదేవుణ్ణి, ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు పటాపంచలు చేసుకుంటూ ఆయన మరింత శక్తివంతంగా జనాల్లోకి రావాలని కోరుకుంటూ ఈరోజు అందరం కూడా ఇక్కడ ప్రార్థనలు చేయటం జరిగింది. ఆ దేవదేవుని కృప వల్ల అతి త్వరలోనే ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఈ ప్రజల తరఫున వీళ్ళ సమస్యలపైన మాట్లాడతారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఈ కిరాతకాన్ని, ఈ అన్యాయాన్ని యావత్ రాష్ట్రం కూడా గమనిస్తూనే ఉంది. ఎక్కడైనా సరే పొలం అమ్మితే అమ్మిన వాడికి తప్పవుతుంది, కానీ కొనుక్కున్న వాడిని ఇరికిచ్చిన ఏకైక ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన వినుకొండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి మీద కిరాతకంగా పెట్టడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పి తెలియజేస్తూ మీకు త్వరలోనే ఆ దేవదేవుడి కృప వల్ల త్వరలోనే ఈ ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ను ఖండిస్తూ ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పూజలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని ఆ శివుని పరమేశ్వరుని కోరుకుంటూ, ఎందుకంటే ఈ అక్రమ అరెస్టును అక్కడ రేవంత్ గారి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి అక్రమంగా ఒక ల్యాండ్ ఇష్యూలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును వినుకొండ ప్రజలు ఎవరు కూడా ఒక ల్యాండ్ కొనుక్కునే అతను ముద్దాయటం ఇదే ఫస్ట్ సారిగా జనం చర్చించుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి అతి త్వరలో బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. వినుకొండ ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరుగుద్ది. అలాగనే అతి త్వరలో తొందరగా బెయిల్ వచ్చి ఆయన జైలు నుంచి విడుదల కావాలని ఆ శివుని ప్రార్థిస్తూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక పూజలు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున వినుకొండలో వేంచేస్తున్న గంగా పార్వతి సమేత శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారి యొక్క గుడిలో మన ప్రియతమ నాయకుడు, పేదల పెన్నిధి, వినుకొండ అభివృద్ధి ప్రదాత, ఈ రోజున మనము ఎండాకాలంలో కూడా హాయిగా మంచిగా ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఈరోజు నీరు తాగుతున్నాము అంటే ఆ పెద్ద ఆయన యొక్క చలువే. అటువంటి వ్యక్తి 10 మందికి మేలు చేసి వినుకొండని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మన ప్రీతమ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన త్వరగా బయటికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా వినుకొండ ప్రజలు ఇది అక్రమము, అలా చేయటం తప్పు అని చాలా మంది చోట ఇదే మాట ఉంది. దానికోసమే మేము వినుకొండలో ఉన్నటువంటి పురాతన గుళ్ళల్లో అన్ని గుళ్ళల్లో కూడా ఆయన తొందరగా బయటికి రావాలని, ఆ భగవంతుడి ఆశీర్వచనం, ఆ పరమేశ్వరుడి ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ
ఈ రోజున ఈ యొక్క వేలాది మందితో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం, ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయటం, అభిషేకాలు చేయటం జరిగింది. ఆ స్వామి దయ వల్ల ఆయన త్వరగా బయటకు వస్తాడని, మళ్ళీ వినుకొండకి మనము ఆయన్ని ఎమ్మెల్యేగా, మంత్రిగా చూస్తామని, ఇది ఖచ్చితంగా జరిగేదని, ఇది పరమేశ్వరుడి ఆజ్ఞని మనం అందరం కూడా కోరుకుంటూ ఆయన యొక్క ఆ బయటికి రావాలని త్వరగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. దీంట్లో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఇది ఇంతటితో ఆగదు. ఇది ఒక అమావాస్య మళ్ళీ పౌర్ణమికి ఎలా అయితే ఉంటుందో, ఇది మన నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అమావాస్య చీకటి మాత్రమే, ఇది తాత్కాలికమే. పౌర్ణమి రోజులు వస్తాయి. వినుకొండ ప్రజలు అభివృద్ధి పదంలో మళ్ళీ మనం ఒక నూతన వరవడితో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన బ్రహ్మనాయుడు గారు అత్యంత ఉత్సాహంగా బయటకు వస్తారని ఇందు మూలంగా తెలియజేస్తూ, వినుకొండలో ఉన్న సమస్యల పట్ల ఇక్కడున్న నాయకులు ముందు దాని మీద దృష్టి పెట్టాలి, కానీ ఈ చిన్న చిన్న విషయాల మీద మాట్లాడుకోవటం వల్ల మీరు ఎటువంటి ఆనందాన్ని పొందలేరు. ఇది తాత్కాలికమే, ఇది చాలా తాత్కాలికం. ఆయన బయటకు వస్తాడు. ఆయనే మా నాయకుడు. ఆయన అభివృద్ధి పదంలోకి వినుకొండను తీసుకెళ్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.